తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై, తన కొరకు ఆశ్రయించిన వారి విషయమై నువ్వు తప్ప కార్యములు సఫలం చేసే దేవుడు ఇంకెవ్వరు లేరయ్యా నా జీవితంలో. అలాగూ నువ్వు నమ్మగలగాలి. నీ ఆలోచన సఫలం అవ్వాలంటే ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండు. వాగ్దానం, నా ఆలోచన సఫలం అవుతుంది అని వాగ్దానం నీకు ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ప్రభు దగ్గర కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు, అంతే. ఇంక వేరే దేవుడు లేడు నాకు, వేరే దేవుడు నాకు ఎక్కడ కనబడలేదు, ఇంకా వేరే ఆలోచన నాకు లేదు, ఇంకా వేరే తలంపు నాకు లేదు. మన తలంపులు ఎలా ఉంటాయో తెలుసా? కనిపెట్టే తలంపులు మనకుండవు. చేస్తాం మనుషుల దగ్గరికి వెళ్ళి, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, మా బంధువులు ఉన్నారండి, మాకు రాజకీయ నాయకులు కొంచెం బాగా తెలుసండి, ఏమండి అని నీ ప్రయత్నాలు నువ్వు చేసేసావు అనుకో, ఏమండి అది కనిపెట్టడం అంటారా? చెప్పండి. దేవుని దగ్గర కనిపెట్టడం అంటారా? ఏమంటారు? దేవుడు ఏమంటాడు తెలుసా? సరే నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు మధ్యలో నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వడం? నువ్వు పిలవకుండా, ఏమండి దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు చేయడు. ఎప్పుడు పిలుస్తావో తెలుసా? ఇంక అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, అన్నిటినీ దగ్గరికి వెళ్ళిపోయి అందరు కాళ్ళు పట్టేసుకున్న తర్వాత ప్రభు కాళ్ళు పట్టుకోవడం అది కనిపెట్టడం కాదు. అందరు ఉన్నా, ఆమెను చెప్పండి గట్టిగా, మనుషులందరూ ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, నీ చుట్టూ సహాయం చేస్తున్నారు, చేయమంటారా? ఏమన్నా సహాయం చేయమంటారా? ఏమండి ఏమన్నా చేయమంటారా కార్యం? వద్దండి, వద్దు, పర్లేదు, వద్దులే. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నా కార్యం చేస్తాడు. మీరు చేయకపోయినా పర్లేదు, నా దేవుడు అద్భుతం చేస్తాడు. మీరు జరిగించలేకపోయినా పర్లేదు, నా దేవుడు కార్యం చేస్తాడు. ఒక రోజున నన్ను నిలబెడతాడు. ఒక రోజున ఈ మొక్క నా జీవితంలో ఆ పన లేచి నిలబడుతుంది. నా దేవుడు కార్యం చేస్తాడు అని ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కనిపెడతావో ఖచ్చితంగా దేవుడు వారి పట్ల వారి ఆలోచనలన్నీ నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. చెప్పు ఆమెను, చెప్పు, నమ్మకంతో చెప్పు.